గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే సెట్లో ఏనుగు, ఆ ఏనుగుని ఖచ్చితంగా అసిస్టెంట్లు కాబట్టి మీరు హ్యాండిల్ చేయాల్సిందే. అవును. ఆ ఏనుగుతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నాకు నేను చాలా దూరంగానే ఉండేవాడిని ఏనుగుకి. ఎందుకంటే మాకు కుర్ర రంగారావు గారు. కుర్ర రంగారావు గారు వెనక రమేష్ యాదవ్. హ్మ్. రమేష్ యాదవ్ వెనక ఇంకా అప్పారావు అని ఇంకో అసోసియేట్ ఉండేవాడు. ఆ తర్వాత వీరుకే. ఆ తర్వాత నేను. నేను వీరికే ఓకే. రేంజ్. 4 వరుసలో ఉండేవాళ్ళం మేము. హ్మ్. మేము చూసేవాళ్ళం అంతాని. ఏనుగు కావాలంటే అక్కడ ఏనుగు తాలూకు మనిషి ఉండేవాడు. ట్రైనరు. అతనికి చెప్తే అతను వచ్చేవాడు తమిళియన్. హ్మ్. వచ్చేది అయిపోయేది. బట్ నాకు బాగా గుర్తు సరదాగా. బట్ ఏనుగు వల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. అది ఎలా చెప్తే అలా చేసేది. కుర్ర రంగారావు గారిని ఓ రోజు చాచిపెట్టి కొట్టింది తొండంతో ఏనుగు. ఆయన సరదాగా తీసుకున్నాడు. హ్మ్. పట్మని కొడితే అసలు ఆయన ఎళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. హ్మ్. బట్ అది చాలా ఫ్రెండ్లీ ఏనుగది. సార్. నేను ఆశ్చర్యపోయేవాడిని. అసలు ఈ జంతువులు ఇలా చేస్తాయి అన్నది నేను ఫస్ట్ టైమ్ చూడటం అలాగా. మామూలుగా కోతులు ఆడించడం ఈ ఊళ్ళల్లో చూసినా సరే, హ్మ్. ఏనుగు, పాము ఈ ఇవన్నీ చూడడం తక్కువ. పాములు, ఏనుగు అసలు ఒక మనిషి ట్రైనర్ అలా చెప్తే అలాగా కూర్చుంటే కూర్చోలే, ఏంట్లెళ్ళే, తొండం ఎత్తండి దానికి ఎలా అర్థమైంది ఆశ్చర్యంగా ఉండేది మాకు. సార్. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా విషయానికొస్తే సార్ ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటది. ఆయన కామెడీ అద్భుతంగా ఉంటది. సరే ఇవన్నీ అందరికి తెలిసినయి పక్కన పెడితే, ఆయన తన ప్రతి సినిమాలో ఆ హుక్ పాయింట్ లేదా ఎమోషనల్ పాయింట్ ఉంటది కదా! అది చాలా బలంగా పెట్టుకుంటారు. దాని చుట్టూ కామెడీ సీన్‌లు రాసుకుంటూ వెళ్తారనమాట. అవును. సో, ఆయనతో 9 సంవత్సరాల పాటు ప్రయాణం అయ్యారు కదా! ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏటి? సినిమా నేర్చుకున్నారా? జీవితాన్ని నేర్చుకున్నారా? సినిమానే నేర్చుకున్నా ఆయన దగ్గర నేను. హ్మ్. ఆయన దగ్గర నుంచి నేను నాకు తెలుసో తెలియకుండానో నా బాడీలోకి ఎక్కేసిన ఒక ఏమో ఎక్స్‌ప్రెషన్ కామెడీ. హ్మ్. కామెడీ నేను ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేద్దాము అని వచ్చిన నేను, దెబ్బకి కామెడీ కథలు రాసుకోవడానికి కారణం ఆ కామెడీ ఇంజెక్ట్ అవ్వడమే అనుకుంటున్నాను నేను. సార్. ఆ తర్వాత నాకు మ్యూజిక్ అన్నది ఎలా తీసుకోవాలి? ఎలా కంపోజ్ చేయాలి? నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పాటలు వినటం వేరు. హ్మ్. పాటలు చేయటం వేరు. సార్. సో, పాటలు ఎలా చేయాలన్న దానిపైన ఒక ఆహ్, ఎక్స్‌ట్రార్డినరీ అవగాహన. ఓహ్! పాటలు ఇలా ఉండాలి. హ్మ్. బీజీఎం ఇలా ఉండాలి. ట్యూన్ ఇలా ఉండాలి. ట్యూన్ ఇలా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎలా చెప్పాలి? ఇయన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలో సోల్. ఆయన సినిమాలో నాకు తెలిసి ఆయన 30 సినిమాల దాకా చేసుంటారు. సినిమాలో సోల్ లేకుండా ఆయన చేసిన సినిమా ఉండదు. కరెక్ట్ ఒక సార్. బలమైన ఒక కథ ఉంటది. కరెక్ట్. ఒక స్ట్రాంగ్ కథ ఉండాలి హ్మ్. అన్నది అంటే ఆయన కథ 60% ఉంటది. కామెడీ 40% ఉంటది. సార్. నేనేంటంటే ఒక 60% కామెడీ, ఒక 10, 20% కథ అలా అలా పెట్టుకొని వచ్చా నేను. హ్మ్. కామెడీ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాను నేను. సార్. మేబీ తెలీదు నాకది ఎందుకలా జరిగిందో. నాకు అలా కుదిరాయి గూడా సో, కథలు. ఫస్ట్ అలా చాలా వర్కౌట్ అసలు అవుతూ వచ్చినియి. వచ్చింది. అలాగే దాన్ని హ్మ్. అలాగే డెవలప్ అవుతూ వచ్చాను. నేను ఆ 2 ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. ఒకటి మ్యూజిక్, ఒకటి కామెడీ. ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. 'యమలీలకు' గూడా వర్క్ జేసారా మీరు? హ్మ్. ఒక చిన్న డౌటు. 'యమలీల' సినిమాని ముందుగా అప్పటి సూపర్ స్టారు అంటే ఆయనెప్పుడూ సూపర్ స్టారే. 'కృష్ణ' గారి అబ్బాయి 'మహేష్ బాబు' గారితో చేద్దామని ప్రయత్నించి ఆయన చిన్న వయసు కుదరక 'అలీ' గారితో తీశారా? అహా! కాదు. నాకు తెలిసి మహేష్ బాబు గారితో జరగలేదు కానీ వేరే హీరోలు చాలా మందితో అనుకున్నారు. సార్. బట్ అవ్వలేదు. బట్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఆ సినిమా ఆహ్, అంటే మాకు చెప్పరు. మాతో మాట్లాడరు గదా! కొన్ని విషయాలు. హ్మ్. బట్ మేబీ రాజేంద్ర ప్రసాద్ గారితో కృష్ణారెడ్డి గారికి అప్పుడు చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. కృష్ణారెడ్డి గారు చాలా పట్టుదల మనిషి. చాలా పట్టుదలంటే చాలా పట్టుదల ఆయన. ఆహ్, మనకు తెలీదు. మనతో ఆయనతో మాట్లాడితే అసలు ఇంత పట్టుదల ఉంటదా మనిషికి హ్మ్. మనసులో? అంటే అనుకుంటే అసలు దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు అంటాం గదా! అలాంటి వ్యక్తి కృష్ణారెడ్డి. సార్. ఆ గ్యాపు 'ఆలీని' హీరోని చేస్తా అన్న ఒక పంతం తీసుకున్నారేమో అని
మాకు నేను వీరుకే మాట్లాడుకునేవాళ్ళం. సార్ మీ టీమ్‌లో గాని. కాబట్టి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. ఆహ్, అందుకు 'ఆలీ' గారిని హీరోని చేసి హ్మ్. చూయించారేమో అని నేననుకుంటున్నా. ఓకే. అంటే అప్పట్లో ఆ గ్యాప్ దేనివల్ల వాళ్ళకి ఏవో మా టర్మ్స్ మనకు తెలీదు గానీ, 'రాంప్రసాద్' గారికి, 'కృష్ణారెడ్డి' గారికి 'మాయలోడు' తర్వాత చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. దాంతో సరే ఇంక ఆయన తర్వాత చేయలేదింక ఆ తర్వాత 'కృష్ణారెడ్డి' గారితో. మీరు చూస్తే ఆ సార్ తర్వాత సినిమాయే చేయలేదు. 'ఆలీని' పెట్టి తీస్తా చేసేసారు. అప్పట్లో సంవత్సరం రోజులు ఆడింది సార్ సినిమా. మేము నేను, వీరుకే అందరూ చెప్పిండొచ్చు. మేము గూడా ఎళ్లి చెప్పాం 'కృష్ణారెడ్డి' గారికి. హ్మ్. 'కృష్ణారెడ్డి' గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మేము అసిస్టెంట్ డైరెక్టర్‌లం, అప్రెంటిస్‌లం అలా ఏమి ఉండదాయనకి. పిలిపించి కూర్చోబెట్టి నాకు, వీరుకి ఇద్దరికి కథ జెప్పాడు. హ్మ్. మొత్తం కథ జెప్పాడు. చెబితే ఇది సూపర్ హిట్ కథ అది. హ్మ్. సూపర్ హిట్ కథ అది. కథ వినంగానే వింటేనే. అర్థమైపోతుంది. ఇది బ్లాక్ బస్టర్ కొట్టుద్ది సినిమా అని మేము అప్పుడు 'జేడీ చక్రవర్తి', 'శ్రీకాంత్' ఆళ్ళు రైజింగ్ హ్మ్. హీరోలనమాట. బాగా ఆళ్ళలో ఒకళ్ళతో చేయాలని హ్మ్. ఎలాగైనా చేయండి సార్. అంటే 'ఆలీ' గారంటే ఇంకోటేం కాదు గానీ, మాకు చాలా ఇష్టం. మా కాంపౌండ్ ఆర్టిస్ట్ ఆయన. కాపోతే కమెడియన్‌ని హీరోగా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలీదు ఇంకప్పుడు. ఒక భయం ఉంటది. ఆ! అప్పటికింకా ప్రూవ్ అవ్వల. హ్మ్. ఎప్పుడో దాసనారాయణరావు గారు, రాజబాబు గారిని పెట్టి చేశారు. 'తాత అయి మనోడు' పోతే 'తాత మనోడు' తర్వాత ఆ తర్వాత కొన్ని 'మనిషి రోడ్డున పడ' ఇట్లాంటివేవో సినిమాలొచ్చాయి. రాజబాబు గారిని హీరోగా పెట్టి. హ్మ్. ఆ తర్వాత కమెడియన్స్‌ని 'అల్లు రామలింగయ్య' గారు గాని, రాఘగోపాల్ ఇట్లా ఈళ్ళని ఎవరిని ఈ హీరోగా ఫేజ్‌లో పెట్టి జరగలేదు. ఇంకా ఆ తర్వాత చాలా గ్యాపొచ్చింది. 30, 40 సంవత్సరాల గ్యాపొచ్చింది. హ్మ్. ఆ ప్రయోగం మళ్ళీ కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు హ్మ్. కొత్తగా. హ్మ్. సో, ఇప్పుడు ఎలా తీసుకుంటారు జనం అన్నది ఎవరికి అంతు చిక్కదది. అది వేస్తే గాని తెలీదు. హ్మ్. బాల్ స్పిన్ ఎటు తిరుగుద్దన్నది. అది ఎందుకు సార్ రిస్క్ మనకి శ్రీకాంత్ ఉన్నాడు. మనకేమో పిలిస్తే 'జేడీ చక్రవర్తి' గారొస్తారు. లేదంటే ఆళ్ళొస్తారు. వస్తారు. ఆయన ఆళ్ళందరూ చేస్తే ఎంత హిట్ కొట్టుద్దో, హ్మ్. దానికి పదింతలు హిట్ కొట్టుద్ది ఆలితో అబ్బా! చేస్తే అన్నాడు. చెప్పాడా ఆ! ముందే? హ్మ్. చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. చేశారు. వద్దన్న నేను ఇంటర్వెల్ సీన్ తీస్తున్నాం. ఆలీకి బుక్ దొరికాక ఇంటర్వెల్ సీన్‌లో బుక్ చదువుతాడు. చదివితే ఆళ్ళమ్మ అప్ చచ్చిపోద్దని రాసుంటది ఫస్ట్ బుక్‌లో. నుంచి తెలుసు. అవును. అది తెలియంగానే బుక్ అలాగ విసిరేసి, భవిష్యవాణిని విసిరేసి ఆలీ ఏడుస్తాడు. ఆలీ చేస్తుంటే గూస్ బంప్స్ షాట్ చేస్తుంటే మేము ఇంత రూమ్‌లో చేసాం అంతే అది. గూస్ బంప్స్ అసల షాట్ అవ్వంగానే క్లాప్స్ అసలు. అప్పుడే అర్థమైపోయింది. ఇది మిరాకిల్ చేస్తది సినిమా అని. అట్లాగే అది మిరాకిల్ నాకు ఆ చేసేసాడు. షాట్ గూడా బాగా గుర్తుంది సార్. హ్మ్. యాక్చువల్‌గా 'కృష్ణారెడ్డి' గారి సినిమాల్లో ఆ షార్ట్ కంపోజ్‌లో ఆ రౌండ్ ట్రాలీ అవును. అది అంత చాలా చాలా ఎక్కువ చేయడాయన. చాలా రేరు. అవును. ఎక్కువ ఆ ఒక్క షాట్‌కు అవును. మాత్రం అసల రౌండ్ ట్రాలీ ఏస్తూ చేసి అసల హై స్పీడ్ హై చేసి, స్పీడ్‌లో స్టెప్ ఫ్రేమ్‌లు చేసి చాలా అసలు చేస్తుంటేనే అది గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా చూసేటప్పుడైతే అసలు అల్టిమేట్ అసలది. అది చాలా అంటే అది ఆయన అంతంత పంతంతో చేశారు కృష్ణారెడ్డి గారు. ఇది ఎలాగైనా ఎందుకు హిట్ కొట్టదని. అప్పుడే నాకు పాటల పైన కూడా నాకు అవగాహన వచ్చిన సినిమా అదే. హ్మ్. 'చిక్కడపల్లి సెంటర్‌లో అమ్మడు టు ఆ' అని ఉంటది. అరే! ఏం కటింగ్ ఇది? హ్మ్. అప్పుడు మామూలుగా పాటలంటే ఒక పాట ఉంటది. బీజీ ఉంటది. అయిపోద్ది. కోరస్ ఉంటదలా. నాకు అన్నది ఎలా పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారు కృష్ణారెడ్డి గారు ఆ సౌండ్? సో అంటే ఒక సౌండ్‌తో మ్యాజిక్ చేయొచ్చు హ్మ్. పాటలో. సో, సో, అలాగా నేను బయట కూర్చున్నాను. ఈ లోపల కంపోజింగ్ జరుగుతుంది. బీజీఎమ్స్ చేస్తున్నాడాయన. సో ట్యూన్ కాదు. మామూలుగా మా పాట ట్యూన్ అయిపోయింది. లిరిక్ రాస్తున్నారు. బట్ బీజీఎమ్స్ డీజే కంపోజ్ జరుగుతున్నా సరే ఆయన ఉన్నాడు అందులో. హ్మ్. కావాలంటున్నాడు. సో, అలాగా సో గ్రేట్ పర్సన్స్.